అందించాలి. ఈవో గారు అందించాలి. ఈవో గారు అందించాలి. చైర్మన్ గారు అందించాలి. చైర్మన్ గారు అందించాలి. చైర్మన్ గారు అందించాలి. ఎక్కడైనా ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలని ఈవో గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా జీవితాలలో వెలుగు నింపాలని టీటీడీ అధికారులను విన్నవించుకుంటున్నాము. నాలుగు 426 రోజుల నుంచి శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు పరిపాలన భవనం ఎదురుగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. కనీసం టీటీడీ యాజమాన్యం కానీ పిలిచి చర్చించి మీ సమస్య ఏంది అని చెప్పని ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోలేదు. అందుకనే దానికి నిరసనగా దీపావళి పండుగ రోజు దీపాలను పెట్టుకొని మాకు దీపావళిలాగా ఆరిపోవద్దండి, మా బతుకుల్లో వెలుగు నింపండి అని చెప్పనని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం దీపాలు వెలిగించి మా జీవితాలు వెలుగు నింపండి అని చెప్పిన నిరసిస్తూ ఈరోజు పరిపాలన భవనం ఎదురుగా ఉన్నటువంటి శిబిరంలో ఆందోళన కార్యక్రమం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజుకి 426 రోజులు 426 రోజుల నుంచి 30 కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉంటే కనీసం పట్టి పట్టనట్టు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడో పులి వస్తే ఎక్కడో షాపులు దింపేస్తే ఎక్కడో పులి వచ్చిన చోటేమో షాపులు వెళ్తే పులి రానటువంటి చోటేమో షాపులన్నీ కూడా దింపేశారు. అక్కడ అనేకమైనటువంటి శక్తులన్నీ అడ్డుకుంటున్నారు వీళ్ళు చేయకుండా. మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ శాశ్వతంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది తక్షణమే ఇవ్వాలని చెప్పని గత 1.5 సంవత్సరం నుంచి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకెన్ని రోజులు చేయాలి? చంద్రబాబు నాయుడుని కలిసాం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి హోంమంత్రిని కలిసాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఈవోను కలవనేటువంటి అధికారం లేదు. అధికారులు ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే కూడా కనీసం కూటమి ప్రభుత్వానికి పరిష్కారం చేద్దాము అని చెప్పినది చింత శుద్ధి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కారం చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాం. అవసరమైతే ఆమరణ కూడా మేము ప్రకటించబోతున్నామని చెప్పని ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గమనించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిందాబాద్ 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 జిందాబాద్